లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. మొత్తానికి మీరు అంటే మీ దగ్గరకు వచ్చేవారు అంటే బహుశా గైడెన్స్ కోసం అనుకోండి, మరొకటి ఎటువంటి విషయాల కోసం వస్తుంటారు ఎక్కువ? అంటే నేను పెద్దగా బయటికి ఏమి రాను. ఎవరన్నా సలహా మిత్రులు కానీ దగ్గర వాళ్ళని ఇస్తే ఒక 100 మందికి ఇస్తే నలుగురు కూడా పాటించరు. ఒకటి మనం చెప్పేది మొదలు వాళ్ళకి నచ్చదు. ఎప్పుడైనా ఎదుటివాడికి అవసరం ఉండి మన దగ్గరికి వస్తే చెప్తే నమ్మితే నమ్మొచ్చు. కానీ ఇది ఎంత ఎట్లుందంటే ఇప్పుడున్న జీవన విధానానికి పూర్తిగా మార్పు. సో దీంతో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక విషయము కంటికి కనిపించాలి, లేదా అంటే మనకు ముక్కుతో వాసన చూడాలి, నాలుకతో టేస్ట్ చూడాలి, లేదా చర్మానికి తగులుతూనే నమ్ముతారు అన్నట్టు. ఇవి కొద్ది రోజులు సాధన చేస్తే కానీ ఆ స్థితి తెలుస్తుంది. ఆ స్థితి కూడా ఎవరికి తెలుస్తుంది? ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది కదా. ఎంతో సాధన చేస్తే, ఇప్పుడు నేను ఉన్నాను, ఎంతో సాధన చేస్తే నన్ను మీరు గుర్తుపట్టగలుగుతారు. దట్టు మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే ఏందో బాగా బ్రైట్గా ఉన్నాడు కదా అని అనుకుంటారు. కానీ ఆ బ్రైట్నెస్ ఎందుకు వచ్చింది అనే విషయం మీకు నాలెడ్జ్ ఉండాలి, లేదా గుర్తుపట్టే శక్తి ఉండాలి. అట్లా ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.